పరోక్షంగా ఇంకొక 100 టీఎంసీలు. ఇది 200 టీఎంసీల ప్రాజెక్టు కాదు, ఇది 300 టీఎంసీల ప్రాజెక్టు. 300 టీఎంసీలకు సివిల్ వర్కులన్నీ కంప్లీట్ చేస్తుండు. పంపులు మాత్రం ఇనీషియల్ గా 200 పెడుతుండు, తర్వాత ఇంకొక 100 టీఎంసీలకు కూడా అన్ని రెడీగా చేసుకోండి. అంటే ఎప్పుడైనా పంపులు తీసుకొచ్చి ఫిట్ చేసుకోవచ్చు. సో కాలువలు కానీ, లేకపోతే టన్నెల్స్ కానీ, లేకపోతే రిజర్వాయర్లు కానీ 300 టీఎంసీలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈ వరద జలాలను లిఫ్ట్ చేసే కాదు ఇప్పుడు 200 టీఎంసీలను మాత్రమే లిఫ్ట్ చేయడానికి అవసరమైన పంపు సెట్లు పెట్టుకుంటున్నాడు. ఇది 200 టీఎంసీల ప్రాజెక్టు కాదు, ఇది 300 టీఎంసీల ప్రాజెక్టు. ఆనాడు చంద్రశేఖరరావు గారు 400 టీఎంసీలకు ప్రతిపాదన ఇచ్చిండు. 400 టీఎంసీలు తరలిస్తే 100 రోజుల్లో రోజుకు 4 టీఎంసీలు తరలిస్తే 400 టీఎంసీలు వస్తే 400 టీఎంసీలు వస్తే కృష్ణా బేసిన్ లో ఉన్న రాయలసీమకు, అదేవిధంగా పెన్నా బేసిన్ లో ఉన్న నెల్లూరు, ప్రకాశం ప్రాంతాలకు కూడా నీళ్లు తరలించవచ్చు. ఆ ప్రాంతం బాగుపడుతుంది, పంటలు పండుతాయని చంద్రశేఖరరావు గారు వారికి సూచన చేసిండు. ఏ కారణాల చేతనో చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతగా 200 టీఎంసీలు, మలి విడతగా 300 టీఎంసీలు, ఇంకొక 100 టీఎంసీలు కూడా ఈ విధంగానే